హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ అండ్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. మనం ఐఐటి సిరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు ఆ సిరీస్ లో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారణాసి గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. సో వారణాసి అంటే మనకు మహేష్ బాబు కొత్త మూవీ గుర్తొస్తుందండి. సో అది కాదు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారణాసి. సో ఈ వారణాసి గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు, ఎలిజిబిలిటీ ఏంటి, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ డీటెయిలింగ్గా ఈ వీడియోలో చూద్దామండి. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు వస్తుంది. సో ఈ క్యాంపస్ సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో ఈ క్యాంపస్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి మనకి 1919లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారండి. చాలా ఓల్డ్ క్యాంపస్. ఈ క్యాంపస్ NIRF ర్యాంకింగ్ వచ్చేసి 10th ప్లేస్లో అయితే ఉంది. ఈ క్యాంపస్ టోటల్ 1300 ఎకర్స్తో అయితే ఉందండి. ఈ క్యాంపస్ లొకేషన్ విషయానికి వస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారణాసిలో అయితే ఉందండి, ఉత్తరప్రదేశ్. పిన్ నెంబర్ వచ్చేసి మనకి 221005 అయితే ఉంది. ఈ క్యాంపస్ ఈమెయిల్ ఐడి వచ్చేసి మనకి doaa@iitbhu.ac.in అయితే ఉంది. సో ఈ క్యాంపస్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే మనం 10+2 ఇంటర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి. విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే చేసి ఉండాలి. ఇంటర్లో ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మినిమం 75% స్కోర్ అయితే చేసి ఉండాలండి. అలానే SC, ST, PWD కేటగిరీ వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు ఇంటర్లో మినిమం 65% స్కోర్ అయితే చేసి ఉండాలి. అలానే JEE మెయిన్స్ అండ్ JEE అడ్వాన్స్ అనేది క్వాలిఫై ఉండాలి.